వెల్కమ్ టు సమీరా కిచెన్ రెసిపీ. మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఈరోజు నేను కుర్మా చేయబోతున్నానండి. చాలా బాగుంటుంది కుర్మా అనేది. ఈ బగారా రైస్లో అయితే చాలా ఫేమస్ అండి. హైదరాబాద్కి వెళ్ళి 1 కిలో చికెన్ తీసుకునండి. శుభ్రంగా చేసుకున్నాండి 3 మాటల పనులతో. గరం మసాలా తగినంత, సాల్ట్ తగినంత, పసుపు, రెడ్ చిల్లీ తగినంత, గ్రీన్ చిల్లీ 2 తీసుకున్నాను, కొబ్బరి తీసుకున్నానండి తగినంత, బుడపప్పులు తగినంత తీసుకున్నాను, పెరుగు తీసుకున్నాను, 2 ఆనియన్ కట్ చేసుకున్నానండి, 2 ఆలు వలుచుకున్నాను. ఇక్కడ గ్యాస్ ఆన్ చేసుకొని మనం కడాయి పెట్టుకోవాలా. కడాయి పెట్టుకున్నాక మన కడాయిలో పల్లీలు వేసి ఫ్రై చేసుకోవాలండి. దూరగా ఫ్రై చేసుకోవాలి. మనం ఈ ఫ్రై చేసుకున్నప్పుడు ప్లేట్లు తీసుకుని దీంట్లో కొబ్బరి వేసుకొని కొంచెం దూరంగా ఫ్రై చేసుకోవాలా. పచ్చి కొబ్బరి కూడా అట్నే వేసుకోవచ్చండి, బాగుండదు. ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగా టేస్ట్గా ఉంటుంది కుర్మా. కొబ్బరి కూడా ఫ్రై చేసుకునేప్పుడు మళ్ళీ ప్లేట్లు తీసుకొని దీంట్లో ఆనియన్ వేసుకుంటున్నానండి. మనం పచ్చి ఆనియన్ వేస్తే ఏమంటారంటే మన కుర్మా అనేది చెడిపోతుంది. ఇలా ఫ్రై చేసుకొని ఆనియన్ వేసుకుంటే చాలా నీళ్ళు ఉంటుంది. ఒక 2 రోజులు 3 రోజులు నీళ్ళు ఉంటుంది. ఇలా దూరంగా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్. ఇప్పుడు చల్లగా అయినప్పుడు మిక్సీ పెట్టుకుంటానండి. ఫ్రై దించుకున్నాక ఒక పక్కన పెట్టుకోవాలండి. కుర్మకు అనేది కొంచెం ఆయిల్ ఎక్కువనే తగులుతుంది. ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అయినాక మన చికెన్ అని 3 మాటలు శుభ్రం చేసుకుని వేసుకున్నానండి. నీళ్ళన్నీ కారిపోయినాయి. ఇలా ఫ్రై చేసుకున్నాను. ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది చికెన్ అనేది. మీరు ఫ్రై చేయకుండా అలాగనే వేసుకోవచ్చండి. నేను అంతా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు తీసుకుంటున్నానండి. కొంచెం దూరంగా ఫ్రై చేసుకుంటానండి. ఇలా చేస్తే మా పిల్లలకు బాగా నచ్చుతుంది. ఇప్పుడు మసాలాని జార్లో వేసుకుంటానండి. మెత్తగా మనం పేస్ట్ పట్టుకోవాలా. చూడండి, ముందు కొబ్బరి, పల్లీలు ఇవన్నీ పొడి పట్టుకుంటున్నాను. పొడి పట్టుకున్నాక మళ్ళీ దీంట్లో ఆనియన్ ఫ్రై చేసుకునేది ఆనియన్ వేసుకోవాలండి. ఆనియన్ వేసుకుని వాటర్ వేసుకోవాలండి. 1 గ్లాస్ వాటర్ వేసుకొని మనం మెత్తగా పేస్ట్ మాదిరి పట్టుకోవాలండి. వడకలు పట్టుకుంటే చాలా బాగా తినేటప్పుడు నోట్లోకి వస్తాయి. అవన్నీ కొబ్బరి అవన్నీ ఇలా మెత్తగా పట్టుకోవాలండి. చూడండి, ఇలా మెత్తగా పట్టుకున్నాను. ఇక్కడేమో చికెన్ అంతా ఫ్రై చేసుకున్నానండి. చికెన్ ఒక ప్లేట్లో తీసుకుంటున్నా. ఆయిల్ మన దాంట్లో బొగలనే పెట్టుకోవాలండి. ఈ ఆయిల్ అయినా మనం మసాలాలన్నీ వేసుకుని ఫ్రై చేసుకోవాలా. ఇలా చికెన్ ఫ్రై చేసుకుంటే చాలా బాగా వస్తుందండి కుర్మా అనేది. మీరు అయితే అలాగనే వేసుకోవచ్చు. నేనైతే 2 ఆలు కట్ చేసుకున్నాను చిన్న సైజులో. ఆలు కూడా ఫ్రై చేసుకున్నాను. ఆలు చికెన్లో చాలా బాగుంటుంది. ఆయిల్లో మనం మసాలాలు వేసుకోవాలండి. దీంట్లో 2 చెంచాలు రెడ్ చిల్లీ వేసుకున్నాను, 1 చెంచా సాల్ట్ వేసుకున్నాను, 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాను, కొద్దిగా మన గరం మసాలా వేసుకోవాలండి. ఈ మసాలాన్ని ఒకేసారి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కూడా వాటర్ వేయకుండా ఇదే ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవాలి. 1 చెంచా అల్లం పేస్ట్ వేసుకున్నాను. చూడండి, ఇదే ఆయిల్ మనం ఎర్రగా దూరగా ఫ్రై చేసుకోవాలి. మన ఆయిల్ అంతా దీంట్లో పైకి బాగా తేలాలండి. ఎంత మనం ఫ్రై చేసినా మసాలాలకి అన్ని బాగా వస్తాయి. ఈ కుర్మా అనేది చాలా బాగుంటుంది అండి. మన కుర్మాని ఎన్నాళ్ళు పెట్టుకుని మనకు ఏం కాదు. ఇప్పుడు ఏమనేది మసాలాలు కొన్ని ఉంటే కొంచెం వాటర్ కలిపి దీంట్లో వేసుకుంటానండి. ఒకసారి మళ్ళీ కలుపుకోవాలండి. మసాలాలని కలుపుకున్నాక కొంచెం పలచాంగా చేసుకోవాలండి. దీంట్లోనే ఆలు, చికెన్ ఇవన్నీ ఫ్రై చేసుకున్నాను కాబట్టి ఎన్ని దీంట్లో వేసుకోవాలండి. చూడండి, దీంట్లో అన్నీ వేసుకున్నాక మనకు ఎంత వాటర్ తగ్గుతుందో అన్ని వాటర్ వేసుకోవాలా. ముందు ఒకసారి కలుపుకుంటాను. చికెన్ మసాలాలన్నీ కలుపుకోవాలండి. అనే పోకులో పెరుగు వేసుకుంటానండి. పెరుగు వేసుకున్నాక బాగా కలుపుతాలా. మన చికెన్కు మసాలాలన్నీ బాగా అంటకాల. ముక్కలకి పెరుగు అనేది మసాలాలు బాగా అంటకాల. మళ్ళీ కలుపుకొని కొంచెం నేను మూత పెట్టి కుక్ చేసుకుంటానండి. ఇలా కుక్ చేసుకున్నామంటే మసాలాలన్నీ బాగా కుక్ అయిపోయి కొంచెం మన వాటర్ అన్నీ గ్రేవీ మాదిరి అయిపోతాయండి. మన వాటర్ ఎన్ని అవసరంలే. కొన్ని 1/2 గ్లాస్ అనేది మళ్ళీ వేద్దామండి. ఇప్పుడైతే నేను కుక్ చేసుకున్నాను. ఇక్కడైతే బొగన మార్చుకున్నానండి. అది బాగా ఫుల్ అయిపోయింది. అందుకోసం పెద్ద బొగన తీసుకున్నాను. ఒకసారి కలుపుకోవాలని. చూడండి, చాలా గ్రేవీ వచ్చింది చిక్కగా. ఇక్కడైతే 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసుకున్నాను. కొత్తిమీర, పుదీనా వేసుకున్నాండి. ఇవి వేస్తే చాలా టేస్ట్గా ఉంటాయి. మళ్ళీ కొంచెం మనం కుక్ చేసుకోవాలండి. నేనైతే వాటర్ ఏమి ఎక్కువ వేయాలండి. 1/2 గ్లాస్ వాటర్ వేసినాను. ఇదే వాటర్ మనకు కొంచెం గ్రేవీ మాదిరి వచ్చింది. ఇప్పుడు చికెన్ అనేది బాగా కుక్ అయిపోయిందని ఇప్పుడు తీసుకుంటున్నాను. బగారా రైస్లో బాగుంటుందండి. వైట్ రైస్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసిన కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.